నమస్తే CH9 టీవీ న్యూస్ కి స్వాగతం. తాలూకా సిఐ నిత్యబాబు హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోండి అనే సూచనతో అవగాహన సదస్సును నిర్వహించారు. అదేవిధంగా బైక్ ర్యాలీ కూడా ప్రచార కార్యక్రమంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వాహనదారులు పాల్గొని హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచుకున్నారు. కార్యక్రమం వివరాలు. హెల్మెట్ ధరించడం ప్రాణాల రక్షణకు చాలా ముఖ్యమని సిఐ నిత్యబాబు ప్రజలకు స్పష్టం చేశారు. బైక్ ర్యాలీలో పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొని ప్రచారం చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ISI మార్కు ఉన్న హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందే వారిలో ఎక్కువగా యువత ఉంటున్నారని రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందే వారిలో ఎక్కువగా యువత ఉంటున్నారని, వారిలో చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించడం పోలీసుల కోసం కాదు, పూర్తిగా ప్రాణాల రక్షణ కోసమేనని అధికారులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమాలు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ముఖ్యమైన చర్యలుగా నిలుస్తున్నాయి. జరుగుతుంది. అందరికీ విజ్ఞప్తి ఏమంటే, ఇది డిసెంబరు, జనవరి మాసాల్లో మంచు ఎక్కువగా కురుస్తుంది. మనకు రోడ్డు క్లియరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టూ వీలర్ ముఖ్యంగా హెల్మెట్ టూ వీలర్లో ప్రయాణించే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. ఇతర వాహనాలు కూడా మనకు రోడ్డు సైడ్ ఆగి ఉన్నటువంటి వాహనాలు కానీ, ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కానీ మంచు వల్ల సరిగా కనిపించక యాక్సిడెంట్స్ అవుతుంటాయి. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా వాహనం వచ్చినప్పుడు డిమ్ అండ్ డిప్ అనేది అప్లై చేస్తే ఆగి ఉన్న వాహనాలు కానీ, రోడ్డు దాటుతున్నటువంటి వ్యక్తులు కానీ ఇవన్నీ కూడా కనపడతాయి. రోడ్డు క్లియరెన్స్ ఉంటుంది. దాంతో ప్రమాదం నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి మార్గదర్శకంగా ఉంటూ ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి. మనము ప్రమాదరహిత చిత్తూరుగా రూపుదిద్దుకోవాలి. దానికోసము ప్రతి ఒక్కరూ సహకరించి ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణము కొనసాగించి అందరూ బాగుండాలని మా యొక్క ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు.